వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా దేవుని కోసమని భరించిన వారమే ఉన్నామండి. అదే కుటుంబాల్లో కూడా అంగీకారం లేకపోయినా సరే ఏదో రకంగా దేవుని సన్నిధానంలో కనపడాలని ఆశపడేవారుగా ఉన్నామండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా అభ్యంతరాలు వస్తాయి. కుటుంబంలో అందరూ అంగీకరించరండి, ఎన్ని ఇబ్బందులు పెడతారు. అయినా సరే ఆశతో ఏం చేసుకునేవారు, ఏదో రకంగా దేవుని సన్నిధానంలో కనపడాలని, ఆ సమయాన్ని గడుపుకోవాలని వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. అలా ఇబ్బందులు పడి ఒక రక్షణని అనుభవంగా సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి వారు శరీరానుసారంగా మిగిలిపోయే వారి కింద ఉంటున్నారు. మరి వారి గురించి మరి పౌలు ఎంత బాధపడుతున్నాడు అక్కడ. అందుకే అడుగుతున్నాడండి, మీరు మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగా మొదలు పెట్టుకున్నారు, అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి